ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా దేవా, శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావం కలిగినటువంటి నీ మాట, మా జీవితాలను మార్చేటువంటి నీ మాట దేవా, మా అందరితో మాట్లాడి నీ మాట ద్వారా మమ్మల్ని కదిలించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 58 అధ్యాయము 11 వచనము. యెషయా గ్రంథము 58 అధ్యాయము 11 వచనము. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ఆయన మనల్ని తృప్తితో నింపేటువంటి దేవుడు. ఎప్పుడు ఆయన తృప్తితో మనల్ని నింపుతాడు? ఎప్పుడు ఆయన మనకి సమృద్ధినిస్తాడు అంటే క్షామకాలమున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితుల మధ్య మనం నడుస్తూ ఉంటాము. అనేక పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉంటాము. అయితే మనము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు, మనకి సహాయము చేసేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆయన క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఇతరులను సహాయము అడిగినప్పుడు మరలా మనము వారికి సహాయము చేసే స్థితిలో ఉంటేనే ఈ లోకంలో మనుషులు మనకి సహాయము చేస్తారు. వాళ్ళ స్థాయికి తగిన వారికి మాత్రమే సహాయము చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తి పరచును. ఆ యొక్క కరువు సమయములో, ఆ యొక్క ఆహారము లేనటువంటి సందర్భంలో, ఆహారము అందుబాటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే, ఆహారము పెడతానని అనట్లేదు గానీ, తృప్తి పరుస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే, ఎంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే, క్షామకాలములో కూడా ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, తృప్తిపరిచేటువంటి దేవుడు. మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా, ఎలాంటి ఇది ఈ కాలము బాలేదు, నా టైము బాలేదు అని మనము అనుకుంటూ ఉంటాం. ఏ టైము బాలేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తారంటే తృప్తిపరిచేటువంటి దేవుడు. నీ ఎముకలను బలపరచును. ఆయన ఇచ్చేటువంటి ఆహారం ద్వారా, ఆయన ఇచ్చేటువంటి తృప్తి ద్వారా ఆయన మన ఎముకలను బలపరుస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ ఈ ఈ శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం చాలాసార్లు అంటాం, నా టైం బాలేదు, నా టైం బాలేదు, నేను మంచి టైంలో పుట్టలేదు. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని యందు విశ్వాసం ఉంచి, దేవుని వాక్యమందు మన నమ్మకం ఉంచినట్లయితే ఏ కాలములో అయినా సరే మనం తృప్తిగా ఉండగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. మనము క్షామకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ఎలాంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నా ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనము చింతించవలసిన అవసరం లేదు. మనం దుఃఖించవలసిన అవసరం లేదు. మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. మనకి తెలియకపోవచ్చు ఏది ఎప్పుడు అవసరమో. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానము మనది కాదు. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నా టైం బాలేదు, నా పరిస్థితులు బాలేదని నీరసించిపోకు, కుమిలిపోకు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితులు అంటే క్షామకాలంలో కూడా, కరువు కాలములో కూడా, పరిస్థితులు అనుకూలంగా లేని
సమయంలో కూడా ఆయన నీకు నాకు సహాయము చేయగలడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మనము క్షామకాలములో ప్రయాణం చేస్తూ ఉన్న తృప్తిపరిచేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీవు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడు తృప్తిపరిచేటువంటి దేవుడిగా మాకు పరిచయం చేసుకున్న అందును బట్టి నీకు వందనాలు. ఈ ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారున్నటువంటి కాలములలో దేవా వారికి సహాయం చేయండి. ఏ కాలంలో ఎవరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడవు తండ్రి. నీవే నీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ అవసరతలను తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.